పునరుద్ధాన శుభాకాంక్షలు. చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునిచ్చుటకై, మరణ భయముతో జీవిస్తున్న ప్రజలను బలపరుచుటకు, నిరీక్షణ లేని ప్రజలను నిరీక్షణ కలుగజేయుటకు, పాప బంధకాలలో నివసిస్తున్న ప్రజలను విడుదల కలిగించుటకు, ఆ క్రీస్తు రక్షకునిగా పునరుద్ధాన శక్తి కలిగి మరణమును సమాధిని గెలిచి తిరిగి లేచెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. ఈ పునరుద్ధాన దినాన దేవుడు నీకు ఈ వాగ్దానాన్నిస్తున్నాడు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, పునరుద్ధానుడైన క్రీస్తు మన మధ్యలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. యేసే మార్గము, సత్యము, జీవము. ఆ పునరుద్ధాన దేవుడు మీ జీవితంలో సమస్తము సఫలపరిచి సమృద్ధి కలిగిన జీవితమును జీవించుటకు ఆ దేవుడు తన కృపను మీకు అనుగ్రహించునుగాక. మరణాన్ని జయించిన జయశీలుడు మనతో ఉండంగా దేని గురించి మీరు చింతించకండి. మరణమును సమాధిని గెలిచిన ఆ దేవాది దేవుడు ఈరోజు నీవు బాధపడుతున్న ప్రతి సమస్య నుండి నిన్ను ఖచ్చితంగా విడిపించి అందరి ఎదుట ఆయన నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.